మార్కాపురం జిల్లా మహాత్మా గాంధీ పేరుతో 2006 ఫిబ్రవరి 2వ తేదీన గ్రామీణ పేదలకు, రైతులకు, కర్షకులకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన నారేగా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అధ్యక్షతన పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, కార్మిక, కర్షక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం గ్రామీణ చిన్న సన్నకారు రైతులకు, బడుగు బలహీన వర్గాల వలసల బాట పట్టకుండా వారికి ఉపాధి కల్పించడం కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగిందని, ఆనాటి నుండి ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని, అలాంటి మహోన్నత పథకాన్ని మహాత్మా గాంధీ పేరును తొలగించి వేబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకుని రావడం ఎన్డీఏ కూటమి దివాలా కోరుతనానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ పరికర పరిశ్రమ కుదేలైపోయింది. ఈ రోజు మన బిడ్డలందరూ కూడా పోయి విజయవాడ, హైదరాబాద్ పోయి ఆటో నడుపుకుంటూ ఉన్నారు. ఉపాధి లేకుండా పోయింది. ఒక పక్క చూస్తే రామాయపట్నం క్లోజ్, అది తీసుకొచ్చి ఒంగోలు జిల్లాలో కలుపుకున్నారు. మరో పక్క గుళ్ళకమ్మ రిజర్వాయర్ 18 నియోజకవర్గం తీసుకొచ్చి కలుపుకొని గుళ్ళకమ్మ రిజర్వాయర్ తెచ్చుకున్నారు. రామచంద్ర జలాశయం వచ్చింది. మరి వేల కోట్ల విదేశీ మార్గం వచ్చేటువంటి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రపంచ ప్రసిద్ధి గెలాక్సీ గ్రానైట్ శివకుర్తి, మరి దాన్ని కూడా సత్తనూరు పాటు చేసుకుంటూ ఒంగోలు కలుపుకున్నారు. ఇంకా మనకి ఏమీ లేదు. ఇక్కడ దొరకొండ కూర్చోని కలుపుతారంటే అది లేదు. ఇప్పుడు దొరకొండ పక్కనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి మన మార్కాపురం దగ్గరలో దాన్ని తీసుకెళ్ళి మీరు ఒంగోలులో కలిపితే ఏం చేయాలి? మేము మీ పార్టనర్స్కేది జగన్కి మీకు తేడా ఏంటి? వాళ్ళు దొంగలే, మీరు దొంగలే. ఇంకా ఈ సిగ్గు లేకుండా కాలాభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరొక విషయం నేను ప్రస్తావిస్తూ ఉన్నా. జిల్లా ఉద్యమంలో మీరు ఇంతమంది పనిచేస్తే కనీసం గౌరవంగా ఈ యొక్క సంక్రమణని ఆహ్వానించినటువంటి అధికారి లేదు. చాలా దుర్మార్గమైన విషయం. ఆ రోజు ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి నాయకుడు కందులు నారాయణ రెడ్డి మమ్మల్ని ఆహ్వానించాల. ఏమనుకోవాలి ఈ యొక్క వ్యవహారం? ఎక్కడ గోవాలో వండుకుంటే మేము ఫోన్ చేసి పిలిచి అందరినీ సమైక్యపరిచి ఉద్యమం చేస్తే ఇక్కడ పెద్ద నాయకులు ఎవరిని కూడా కనీసం మాట వరుసకైనా మీరు లాంటి ఈ యొక్క ఆహ్వానం పిలుస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పలేదే. ఏమనుకోవాలని ఏమన్నా ప్రజలు ఓట్లు వేయాలన్నా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా? రియల్ వ్యాపారుల కోసం మన జిల్లా చెప్పినా కనపడుతుంది తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. మరొకసారి ఉద్యమానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం మేమందరం కూడా. దొరకొండని పారిశ్రామిక ప్రాంతాన్ని మార్కాపూర్ జిల్లాలో కలపడం కోసం మరి కొత్త సంవత్సరంలో మేమందరం కలిసి ఉద్యమానికి రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ